రెండో అధ్యాయం 14వ వాక్యం 15వ వాక్యం చదవండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14-15 చదవండి. సమస్త కార్యములు చేడు. మనం మూర్ఖమైన వక్రజనం మధ్యలో ఉన్నాము. వారి మధ్యలో మనం ఉన్నప్పుడు నిష్కలంకులను అనింద్యులనైన దేవుని కుమారులుగా మనం ఉండాలి అంటే మనమట సనుగులు సంశయాలు మాని సమస్త కార్యాలు చేయాలి. ఆమేన్, హల్లెలూయా. ఏం మానాలి? మనము అందరు చెప్పాలి. ఏం మానాలి? సనుగులు సంశయాలు మాని సమస్త కార్యాలు చేయాలి. సనుగులు అంటే ఏంటి చెప్పండి? సనుగులు అంటే ఏంటి చెప్పండి? సనుగులు అంటే ఏంటి తెలియదా? కొన్ని గునుగుడు ఏంటిదో చెప్పండి. సనుగుడు తెలియకపోతే మనకేం తెలుసు? అది ఈ రెండో ఒకటే. సనుగులు ఒకటే సనుగుతా అంటారు. ఈ సనుగులు అనేటివి దేవుని పిల్లలకు ఉండొద్దు. ఆమేన్, హల్లెలూయా. సనుగులు సంశయాలు మానాలన్నా ఎక్కువ అలవాటు చేసుకోవాలా? ఎందుకు అంటున్నా? దేవుని కుమారులుగా మనం ఉండాలి అంటే దేవుని కుమారులు లేదా దేవుని పిల్లలకు సనుగులు సంశయాలు ఉండొద్దు. ప్రైజ్ లార్డ్. కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 10వ వాక్యం. మీరు సనుగకుడి, వారిలో కొందరు సనిగి సంవారుకుని చేత నశించిరి లేదా చనిపోయారు. మీరు సనుగొద్దు. ఎందుకు సనుగొద్దు అంటే కొంతమంది సనిగారు. సనిగితే సంవారుకుని చేత ఏమయ్యారు? చనిపోయారు. ఏమని సనిగారు? దేవుడు మోషేను దర్శించి, నా ప్రజలందరూ ఐగుప్తు బానిసత్వంలో ఉన్నారు, వాళ్ళు నిట్టూర్పులు విడుస్తున్నారు, ఏడుస్తున్నారు. మోషే, నువ్వు వెళ్ళి వారిని విడిపించు అంటే మోషే ఏమన్నాడు? నేను వెళ్తా అన్నాడా? నేను వెళ్ళను, నేను నత్తోని, ఎవరైనా పంపించాలనుకుంటే వారినే పంపించు, నేను వెళ్ళను అంటాడు మోషే. దేవుడే బలవంతం చేసి మోషేను ఐగుప్తుకు పంపిస్తే 10 అద్భుతాలు చేసి వాళ్ళని తీసుకొని వస్తున్నాడు. స్తోత్రం చెప్తారా? కొంచెం సంతోషం చెప్పండి. సంతోషం చెప్పండి. తీసుకొని వస్తుంటే
మరి దేవుడు 10 అద్భుతాలు చేశాడు, వీళ్ళు కళ్ళారు చూశారు. దేవుడే కావాల్సుకొని ఎర్ర సముద్రం దగ్గర తీసుకొచ్చాడు. బైబిల్లో ఉంది. ముందేమో సముద్రం ఉంది, వెనుకనేమో శత్రువులు వస్తున్నారు. ఈ 10 అద్భుతాలు చూసిన వారు అక్కడికి వచ్చేసరికి దేవుడు 10 అద్భుతాలు చేసిన దేవుడు ఇక్కడ కూడా ఒక అద్భుతం చేస్తాడని నమ్మట్లేదు. ఇప్పుడు ఐగుప్తులో ఉన్నప్పుడు ఎవరు వచ్చారు? మోషే వచ్చాడు. మోషే అంటే సేవకుడు, ఐగుప్తు అంటే లోకం, ఇశ్రాయేల్ అంటే మనం. లోకంలోకి వెళ్ళి విడిపించి తీసుకొని వస్తుంటే ఈ ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చేసరికి ముందు సముద్రం, వెనక శత్రువు. ప్రార్థన చేయడం మానేసి వాళ్ళు అంటున్న మాట ఏంటంటే, మోషే ఏమని పిలుస్తున్నారు? పాస్టర్ని ఎలా పిలవాలి? మోషే ఎవరు వాళ్ళకి? సేవకుడు. నా సేవకుడైన మోషే అని ఆయన పిలిస్తే వీళ్ళేమంటున్నారు? మోషే ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యాన్ని ఇక్కడికి తీసుకొచ్చి ఈ ఎర్ర సముద్రం దగ్గర మనం చంపుతావా? నీ మాటలు విని అనవసరంగా ఇక్కడ దాకా వచ్చాం, మరలా మేము వెళ్ళి మేము ఫరోకే దాసులం అవుతామని చెప్పి అప్పటికప్పుడే మాట మార్చారు. త్వరగా ప్రభా ఏంది నాయన నువ్వే విడిపించమంటే విడిపించిని తీసుకొత్తిని. ఇప్పుడు వాళ్ళు మరలా శత్రువు దగ్గరికి వెళ్తున్నారన్నారే మోస ప్రార్థన చేస్తే దేవుడు అన్నాడు, ఎందుకు నాకు మొరపెడుతున్నాను? నీ కర్ర చాపు, ఈ సముద్రం పాయలుగా మారుతుంది. వెంటనే ఆ కర్ర సముద్రం మీద చాపినప్పుడు లేదా కొట్టినప్పుడు సముద్రం 2గా చీలి వాళ్ళకు దారి కలగజేసి నీళ్లు గోడలుగా మారాయి. దాంట్లో దేవుడే దారి కలగజేశాడు. ఇప్పుడు ఒకవేళ నీళ్లు ఆరిపోయిన వెంటనే నేల కూడా ఆరిపోద్దా? మన చెరువులో నీళ్లు ఎండాకాలం ఆవిరి కాగానే మొత్తం ఎండిపోయి కనపడుతుందా? ఏం కనపడుతుంది? ఏవో కొన్ని చేపలు పట్టుకోవడానికి ఆడ కొంత మడుగులాగా బురదగా ఉంటుంది. మరి సముద్రం నీళ్లు దేవుడు వేరు చేశాడు, దారి చేశాడు. ఇప్పుడు ఏముండాలాడా? ఉండాలనా వద్దా? కానీ దేవుడు 6 నెలలు చేసిండంట. దాంట్లోకి వెళ్ళి దేవుడు తీసుకెళ్ళాడు. శత్రువు కూడా తరుముకోవడానికి వస్తే వాళ్ళని కూడా తారుమారు చేసి వీళ్ళని ఎర్ర సముద్రం దాటించి శత్రువులను తీసుకొచ్చి ముంచేసి చంపేశాడు. ప్రైజ్ ది లార్డ్. సంతోషంగా హల్లెలూయా. వాళ్ళు ఎర్ర సముద్రం దాటిన తర్వాత వెనుకకు చూస్తే శత్రువులందరూ సముద్రంలో మునిగిపోయి చచ్చిపోయా. వాళ్ళకి అప్పుడు ఆనందం వచ్చేసింది. ఇక తంబురాలు సీతారాలు పట్టుకొని సిస్టర్స్ బ్రదర్స్ మిరియాం అనే ప్రవక్త కూడా ఇక పాటలు పాడుతున్నారు. ఏమని? యెహోవా నా బలమా యథార్థమైనది ఈ మార్గం పరిపూర్ణమైనది. నీ మార్గం యెహోవా నా శత్రువులు నన్ను చుట్టినను నరకపు పాశములరి కట్టినను నా శత్రువులు నన్ను చుట్టినను నరకపు పాశములరి
కొంత దూరం ప్రయాణం చేసి అరణ్యంలో. ఎంత నడిచినా ఏమైంది? దాహం అవుతా కాదా? ప్రయాణం చేస్తున్నప్పుడు దాహం అవుతుందా కాదా? బాగా దాహమైంది వీళ్ళందరికీ. వీళ్ళు ఎంతమంది అనుకుంటున్నారు? మళ్ళీ కొద్దిమంది కాదు, కాలు బలమే 6 లక్షల మంది, స్త్రీలు పిల్లలు కాక మొత్తం 20 లక్షల దాకా. కొంచెం దూరం పోయే దాహం అవుతుంది, కొన్ని నీళ్ళు అయితే చేదున్నాయి. మోషే ఈ దప్పిక చేత మేము సావాలనుకున్నావా? నువ్వు అందుకే తీసుకొచ్చావా? సనుగు. నేను చెప్పేది ఏంటి? సనుగు. ఇప్పుడు దేవుడిని తీసుకొచ్చిండు. మరి ఐగుప్తులో నీళ్ళు దొరకాయని అరణ్యాన్ని తీసుకొచ్చి నీళ్ళు లేవని చంపుతాడా? ఆయన తీసుకొచ్చిన ఉద్దేశం ఏంటంటే పాలు తేనెలు ప్రవహించు దేశం, అది శ్రేష్టమైన దేశం, అది వాగ్దానం చేయబడిన దేశం. అబ్రహాం, ఇస్సాకు, యాకోబులకు దేవుడు వాగ్దానం చేశాడు. వారిని ఆ కానాను, ఆ దేశానికి తీసుకొని వెళ్ళాలని దేవుడు నడిపిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. నడిపించడానికి నాయకుడు ఉండాలి. ఆ నాయకుడిగా మోషేని ఎన్నుకున్నాడు. ఆ నాయకుడు ఎలా నడిపిస్తే అలా నడవడానికి ఇష్టపడాలి. కానీ వీళ్ళకి ఇష్టపడేది లేదు కనుక ఏదైనా జరిగినప్పుడు అలా లోపల ఒక సనుగు. నీళ్ళు ఎవడిస్తాడు మాకు? నీళ్ళు లేనప్పుడు ఎందుకు తీసుకురావాలి? ఎందుకు నడిపించాలి? ఐగుప్తులతో ఏమనంటే ఐగుప్తు. దేవుని యొక్క నడిపింపు కొంతమందికి చేదుగా కనపడుతుంది. దేవుడు ఎందుకు నడిపిస్తున్నాడో తెలియదు. అక్కడ ప్రతికూల పరిస్థితి వచ్చింది. మారాలంటే నీళ్ళు, చేదు నీళ్ళు, అక్కడ తాగానే చేదు. ఈ చేదు నీళ్ళు ఉన్నాయి ఇక్కడ అరణ్యంలో. ఏ నీళ్ళు తాగుతున్నప్పుడు వాళ్ళు ప్రార్థన ఏం చెప్తున్నారంటే సేవకుని మీద బైబిల్లో ఉంది, దేవుని మీద కూడా సనుగుతున్నారట. స్తోత్రం చేస్తారా? నిర్గమకాండం 16వ అధ్యాయం 7వ వాక్యం. ఆయన వినుచున్నాడు. మేము ఏ పాటి వారము? మా మీద ఎందుకు సనగాలి? స్తోత్రం చెప్తారా? దేవుని మీద సనుగుతున్నారు. మా మీద అంటే సేవకుల మీద కూడా సనుగుడే. ఈ రోజులలో సనుగుడోళ్ళు ఎక్కువ, గునిగే వాళ్ళు ఎక్కువ. మరి ఎందుకు వచ్చింది వీళ్ళకి సనుగు? ఎందుకు వచ్చింది చెప్పండి? ఇంతకు ముందేమో నీళ్ళు 15వ అధ్యాయంలో నీళ్ళ గురించి వచ్చింది. ఎవరు అంటే దేవుడు అక్కడికి వెళ్ళి ఆ నీళ్ళని ఏం చేసిండు తెలుసా? మధురంగా మార్చాడు. దేవునికి మొరపెట్టిండు. మోషే, ప్రభువా వీళ్ళందరూ మళ్ళీ నీళ్ళు అంటున్నారయ్యా, మరి నీళ్ళు నేనెక్కడ తేవాలి అంటే దేవుడు ఒక చెట్టు పెట్టి ఆ చెట్టు తీసుకొచ్చి నీళ్ళల్లి మారా వంటి నీళ్ళు ఏమైతే అంటే మధురంగా మార్చబడతాయి. మరి మారా దగ్గరికి దేవుడు ఎందుకు నడిపించాడు? చేదు నీళ్ళు మనం తాగాలనా? కాదు. మారా లాంటి అనుభవం అక్కడ ఉంది, కానీ దేవుడు మధురంగా మార్చాలని కోరుకుంటాడు. స్తోత్రం, హల్లెలూయా. మనం కూడా ఇప్పటిదాకా వాడుకున్నాంగా ఏమని? మారా వంటి నా జీవితాన్ని మధురముగా మార్చి ఘనపరచినావు. మారా వంటి
మధురంగా దేవుడు మార్చాడు. మరి అద్భుతాలు చేస్తుంటే మనకేం రావాలి? ఏంటి ఎవరు చెప్తలేరే? దేవుడు ఒక్కొక్క అద్భుతం చేస్తే మనకేం రావాలంటున్నా? సనుగులు రావాలా? సంతోషం రావాలా? మరి వీళ్ళకి ఏమొస్తున్నాయి? ఏమొస్తున్నాయండి? ఎర్ర సముద్రం బయలు చేశాడు, శత్రువు నాశనం చేశాడు, మారా వంటి దాన్ని మధురంగా మార్చాడు. మళ్ళీ కొంచెం దూరం పోయినాక ఈ అరణ్యంలో మాకు ఆహారం ఎవడు పెడతాడు? ఈ అరణ్యంలో మాకు ఆహారం ఎవడు పెడతాడు? ఓరు దేవుడు, వీళ్ళందరికీ ఆహారం పెట్టాలి, నేనెక్కడ పోతాను? మోసే మరలా దేవుని సభలో ప్రార్థన చేసిండు, ప్రభా ఏంటి నాయన? వాళ్ళు సనుగులాట దేవుని విన్నాడ. దేవుడు తీసుకొచ్చాడు, మాకు అన్నం పెడతలేడు, ఆకలితో చచ్చిపోతున్నాం. ప్రార్థన చేసాడు, దేవుని మీద సనుగులే, సేవకుల మీద కూడా సనుగులే. అయినా దేవుడు కనికరించిండు, ఆకాశం నుండి మన్నాను ఆహారంగా కురిపించాడు. స్తోత్రం చెప్తారా? మళ్ళీ కొంత దూరం మళ్ళీ దాహం అవుతుంది. మరి మారాను మధురంగా మార్చిన దేవుడు ఏదో ఒక నీళ్ళు ఇయ్యడా? ఇస్తాడా? ఇయ్యడా? చెప్పండి. మాకెవడు నీళ్ళు ఇస్తాడు? మా ప్రాణాలు పోతుంది. లాస్ట్కు మోషే అన్నాడు, ప్రభా ఏంది నాయన, నేను రానని చెప్పిన, నువ్వే తీసుకొచ్చినావు, వీళ్ళేమో చెప్తింటలేరు, నన్ను ఏం చేయమంటావు అంటే, ఓరేపులో బండ దగ్గర నువ్వు నిలబడు, బండను కొట్టు, బండలో నుండి నీళ్ళు వస్తాయన్న. నీళ్ళు తాగేటప్పుడు వీళ్ళకి ఆనందం ఎక్కువ. ప్రైజ్లార్డ్, హల్లెలూయా. ఆనందం. దేవుడు చూసినవా, బండలో నుండి నీళ్ళు ఇచ్చాడు, ఆకాశం నుండి మన్ను ఇచ్చాడు. ఏమైనా ఈ మన్నా తింటాను, చెవి సారం లేని అన్నం, అది దేవదూతల ఆహారం అంట. తేనె కంటే తీపిగా చాలా బాగుంటుంది. అది చెవి సారం లేదండి. మాకు దోసకాయలు గుర్తుకొస్తాను, మా కీరకాయలు గుర్తుకొస్తుంది. ఐగుప్తులో ఎక్కడ చెప్పండి? ఎక్కడ? ఐగుప్తులో వీళ్ళకి దోసకాయలు కీరకాయలు ఎవరు పెట్టిండు? చేపలు పెట్టిండా ఫరో చేపలు పెట్టిండా? ఏం పెట్టిండు? పనికి మాలినోళ్ళారా, మాకు విడుదల కావాలంటున్నారు అని ఇటుకలు కాలవడానికి గడ్డి కూడా లేదు. మీరే గడ్డి తెచ్చుకోవాలి, నాకు ఇటుకలు కాల్చి ఇవ్వాలని వెట్టి సాకిరి చేస్తూ వెట్టి పనులలో విసిగిపోయి, దేవా కనికరించి చచ్చిపోతున్నామని ప్రార్థన చేసిన వాళ్ళు ఇప్పుడేమంటున్నారు? మాకు అక్కడ కీరకాయలు, మాకు దోసకాయలు, మాకు ఆ కాయలు ఈ కాయలు చేపలు గుర్తుకొస్తున్నాయంటే, ఐగుప్తులు వీళ్ళకి పెట్టింది ఎవరు? మరి ఎవరు పెట్టలేదు? ఇప్పుడు మాకు మాంసం కావాలి, పెడతావా? ఎవరు పెట్టారు మాంసం? 6 లక్షల మందికి ఎంత మాంసం కావాలి చెప్పండి? ఎంతమంది? ఎంత కావాలి? కాలు బలం అది. అందాజ లెక్కే. చిన్న మీటింగ్, రేపటికి మీటింగ్ అంటేనే తర్జన, మేమి దేవాలి, అమ్మో స్తోత్రం. మరి వాళ్ళకైతే ఎంత? 6 లక్షలు. దిలీప్ బ్రదర్ మొత్తం అరణ్యంలో ఉన్నాయని తీసుకొస్తుంది. మామూలుగా లెక్కేస్తే ఎంత? ఎన్ని తెస్తాం? ప్రభా, ఇక మోస ప్రార్థన చేస్తాను ఏమని అంటే, ప్రభా వీళ్ళని నేను ఏమన్నా కన్నానా? నువ్వు చెప్పు, వీళ్ళని నేను కన్నానా? ఒక పని చేయి, నీతో ఇబ్బంది వీళ్ళతో ఇబ్బంది ఎందుకు? సంపు ఎవరిని?
నన్నే చంపిగా, నన్ను చంపినవనుకో నువ్వెక్కననబో వీళ్ళెక్కననబో, మోస ఎక్కడి చేస్తా నేను అని మోస బాగా ఏడ్చి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు అన్నాడు, నా బాహుబలం ఏం తక్కువ కాదు, రేపు వాళ్ళు మాంసం తింటారని చెప్పు. స్తోత్రం, హల్లెలూయా. రే మురుకులారా రండి, రేపు మీకు అందరికీ దేవుడు మాంసం పెడతానన్నాడు. మూరెడు ఎత్తుపడ్డాట భూమి మీద. ఇక వాళ్ళు మాంసం తింటే ముక్కులోకి వెళ్ళి బయటకు వచ్చిందట. తినంగా 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 ఎక్కువై నమస్కారం అనకుండా బయటకు వచ్చిందట. అట్టు తింటున్నారట. ఆ మాంసం నోట్లో ఉండగానే దేవుని కోపం వచ్చింది. అప్పుడు అనేకులు చనిపోయారు. కొంతమంది సర్పం ద్వారా కాటేస్తే చనిపోయారు. కొంతమందికి ఉగ్రత వస్తే కొన్ని వేల మంది చనిపోయారు. కొంతమంది అరణ్యంలో రాలిపోయారు. బైబిల్ అవన్నీ. వీళ్ళందరూ ఎందుకు రాలిపోయారు, ఎందుకు చనిపోయారు? విశ్వాసులైన వారు చెప్పాడు ఎందుకు చనిపోయారు వీళ్ళంతా. ఎందుకు చనిపోయారు అంటున్నా.